ప్రెస్ మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో గౌరవ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, చందర్ గారు, అంజన్న గౌడ్ గారు, జయపల్లి యాదవ్ గారు కూడా ఉన్నారు. వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. నిన్న బీసీ కులగణన పైన చర్చ జరుగుతుంటే, అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే లక్షలాది బీసీ కుటుంబాలు అందరూ కూడా కళ్ళు అప్పలించి టీవీల వైపు చూసిండ్రు. గత సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 42% స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తాం అని చెప్పి, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట కట్టుబడి ఉంటామని చెప్పి ప్రజలందరూ కూడా భావించారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాలను ఏ తీరుగా మోసం చేసిందో గత సంవత్సరం నుంచి, అదే తీరుగా మేము బీసీ వర్గాలను కూడా మోసం చేస్తామని చెప్పి తప్పుల తడుకతోని సర్వేలు చేసి ఈరోజు బీసీల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా, ఈరోజు 2011లో చేసినటువంటి సర్వే ఒక తీరుగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 24 గంటల్లో లక్షలాది కుటుంబాలను సమగ్ర కుటుంబ సర్వే పేరిట లెక్కలు తీసి ఈరోజు ఆ లెక్కలను కూడా తారుమారు చేసి కేవలం బీసీ వర్గాలనే తగ్గించి ఈరోజు కాకి లెక్కలు చూపెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజులలో బీసీ వర్గాలంతా కూడా ఖచ్చితంగా గుణపాఠం చెప్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము చెప్పుడు కాదు, మీ పార్టీ నుంచి గెలిచినటువంటి ఒక ఎమ్మెల్సీయే ఈరోజు ఈ కాపీలన్నీ కూడా తగలబెట్టమంటున్నారు. ఈరోజు బీసీ వర్గాలన్నీ కూడా, మీ పార్టీలో ఉన్నటువంటి బీసీ శాసనసభ్యులు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు బీసీ వర్గాల పక్షాన ఉంటారా, కాకి లెక్కలు చూపెట్టి కాంగ్రెస్ పక్షాన ఉంటారా అన్నది కూడా మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు ఆత్మవిమర్శ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా కూడా సరిచేసి, ఈరోజు నిన్న మేము అసెంబ్లీలో బిల్ పాస్ చేస్తామని చూసిండ్రు. ఈరోజు మళ్ళా కంటి చూపు చర్యగా ఈరోజు బీసీ వర్గాలను మోసపూరితంగా ఈరోజు మా జనాభాను తక్కువ చేసి ఈరోజు 46% ఉన్న